వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. మరోవైపు ఈ ఫార్ములా వ్యవహారంలో క్విడ్ ప్రోకోగా గులాబీ పార్టీ కోసం ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసిన గ్రీన్ కో సంస్థ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. అటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ సీఎస్ అరవింద్ కుమార్ ఇంట్లోనూ సోదాలు జరిపారు. కాగా ప్రజా సమస్యల నుంచి పక్కదోవ పట్టించేందుకే కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ముందుకు తెచ్చిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రైట్, ఇంతకు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదా? గ్రీన్ కో ద్వారా బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకుందా? బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు అధికార పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతోందా? ఇదే అంశాన్ని గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ శివకుమార్ లాల్ గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్, రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ లీడర్, గోపాల్ శర్మ గారు, హైకోర్టు అడ్వకేట్. అందరికీ నమస్కారం అండి. గోపాల్ శర్మ గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దామండి. అసలు ఏసీబీ వాదనలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని హైకోర్టు తీర్పును వెల్లడించిందండి? Is it my turn? యా సార్. ఓకే. ఇవాళ మార్నింగ్ జనరల్గా హైకోర్టులో మెన్షన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఐటమ్ కేటీఆర్ కేసు వచ్చింది. జస్ట్ జడ్జ్ గారు ఏమన్నారంటే యువర్ క్రిమినల్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్ అని ఐటమ్ నెంబర్ 2 పిలిచారు. ఓకే. పిలిచినప్పుడు వాళ్ళ అడ్వకేట్ లేచి అట్లీస్ట్ మా నాట్ టు అరెస్ట్ కంటిన్యూ చేయండి, మేము సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది మాకు అనేదో చెప్తే జడ్జ్ గారు ఒప్పుకోలేదు. ఒక్కొక్క మొత్తం క్రిమినల్ పిటిషన్ డిస్మిస్ చేశారు. సో దేర్ ఫోర్ ఇక్కడ ఏంటంటే ఆ క్రిమినల్ ప్రొటెక్షన్ ఇప్పుడు ఏం లేదు అరెస్ట్ మీద. కాబట్టి ఇవాళ చేయొచ్చు అరెస్ట్, రేపు కూడా చేయొచ్చు. ఎనీ టైమ్ దే కెన్ గో అండ్ అరెస్ట్ కేటీఆర్ బికాస్ దెర్ ఇస్ నో ప్రొటెక్షన్ ఆర్డర్ యాజ్ సచ్. రేపు పొద్దున పోతారేమో. అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఏమేమి అంశాలు పరిగణనలోకి తీసుకున్నారనంటే, ఈ ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు కోర్టులో 10 రోజులు ఆయనకి స్టే వచ్చినప్పుడు కేటీఆర్ హిమ్సెల్ఫ్ కేమ్ అవుట్ సైడ్ అండ్ సెడ్ దట్ మీరు నేనే తప్పు చేశాను అనే విధంగా ఒప్పుకున్నాడు. దేర్ ఆర్ ల్యాప్సెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఫాలోయింగ్ రూల్స్ అనేది చెప్పుకున్నాడు ఆయన. అరెస్ట్ చేస్తే చేసుకోండి, ఇవన్నీ ఎందుకు మాట్లాడాలా? ఒకసారి మ్యాటర్ సబ్జుడీస్ ఉన్నప్పుడు ఇష్టం ఉన్నట్టు నువ్వు బయటకు వచ్చి మాట్లాడటం కరెక్ట్ కాదు. అది ఆయనకే ఫ్యాటల్ అయింది. అది ఎవరికి? కేటీఆర్. ఆ జడ్జిలు వాళ్ళు కూడా వింటారు కదండి, పేపర్లో వచ్చిన టీవీలో వాళ్ళు కూడా చూస్తారు కదా. అంటే అది కోర్టునే ఛాలెంజ్ చేసే విధంగా మాట్లాడినట్టుగా కూడా చూస్తారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ అడ్వకేట్ ఎప్పుడైతే సుప్రీంకోర్టు నుంచి వచ్చాడో సిద్ధార్థ్ దవే, ఆయన మొత్తంగా కూడా ఈ 409, 120B మీద కాకుండా కేవలము ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో పెట్టిన 2 సెక్షన్లు 13(1)A, 13(1)B వాటి మీదనే ఎక్కువ ఫోకస్ చేసి ఈ కేసులో ఏసీబీకి కేసే లేదు, దెర్ ఈజ్ నో కేస్ అగైన్స్ట్ కేటీఆర్ అని ఆయన ఒక ఆర్గ్యుమెంట్ చెప్పాడు 1 గంట సేపు. బట్ కోర్టు కన్విన్స్ అయిందా లేదా ఇవాళ జడ్జిమెంట్తో ఏం తెలుస్తుందంటే ఖచ్చితంగా ఆ సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు చెప్పింది పరిగణలోకి తీసుకున్నట్టే భావించాలా. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మీద రీసెంట్లీ సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది ఒక 3-4 నెలల కిందనే, వేర్ దేర్ ఇస్ ఏ కరప్షన్ యాక్టివిటీ డన్ బై ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇన్ ఏసీబీ కేసెస్ హాఫ్ హ్యాండెడ్గా మీరు క్వాష్ చేయకూడదు అని రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది ఒకటి. సో అది కూడా పరిగణలోకి తీసుకుంటారు ఎవరు? కోర్టులు. కోర్టు ఏం చేస్తుందంటే ఆ రీసెంట్ జడ్జిమెంట్ని పరిగణలోకి తీసుకొని ఈ క్వాష్ పిటిషన్ అనేది డిస్మిస్ చేశారు కేటీఆర్ ఇవాళ. అది జరిగింది. ఓకే, నాట్ టు అరెస్ట్ అనేది ఎందుకండి కన్సిడర్ చేయలేదు దాన్ని కూడా? బికాజ్ అక్కడ మెరిట్స్ లేవు కదా. ఓకే, దేర్ ఆర్ నో మెరిట్స్ ఇన్ ద కేస్. ఓకే. సో అప్పుడు నాట్ టు అరెస్ట్ వాళ్ళు అడిగినా కూడా ఇవ్వలేదు.
అంటే మీరు తప్పు చేశారని భావించే కదా కోర్టు మీ క్వాష్ పిటిషన్ ని డిస్మిస్ చేసింది. సో అందుకు వాళ్ళు అడిగినా కూడా వీళ్ళ అడ్వకేట్స్ అడిగారు, కేటీఆర్ అడ్వకేట్స్, కానీ ఇవ్వలేదు కోర్టు. గోపాల్ శర్మ గారు, మీరు 31A కోసం 31B కోసం సెక్షన్స్ అవి ఏం చెప్తూ ఉన్నాయండి? ఆ సెక్షన్స్ 31 కాదండి, 13A ఏం చెప్తున్నాయండి? అదే అది కరప్షన్ జరిగినట్టు, ప్రజాధనాన్ని లూటీ చేసి violation of norms and rules, violation of finance business rules, ఇవన్నీ కూడా కరప్షన్ కి కిందికి వస్తాయి. ఇవన్నీ కూడా ఆ డబ్బులు అనేవి మీరు క్యాబినెట్ డిసిషన్ లేకుండా, తర్వాత ఒక జీవో ఇష్యూ చేయకుండా, ఏం లేకుండా ఒక స్టేట్ ఎక్స్చెకర్ నుంచి డబ్బులు తీసుకునేది కరప్షన్ కిందికి వస్తుంది. ప్రజాప్రతినిధులు కరప్షన్ కిందికి వస్తారని చెప్తుంది అది. ఇది 13(1)A 13(1)B. దాని ప్రకారం శిక్షార్హులని వాళ్ళ ఆర్గ్యుమెంట్, ఎవరు ఏసీబీ వాళ్ళది. దాని ప్రకారమే కోర్టు కూడా ఇవాళ కన్సిడర్ చేసి ఎస్ ప్రైమా ఫేసే దేర్ ఈస్ కేస్ అగైన్స్ కేటీఆర్ అని వాళ్ళు కన్విన్స్ కాలేదు జడ్జి గారు వీళ్ళు వేసిన క్వాష్ పిటిషన్ ని, అందుకే డిస్మిస్ అయింది. రైట్. గోపాల్ శర్మ గారు, చాలా మనం ఏసీబీకి కౌంటర్గా కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ తవే వాదనలు ఏం వినిపించారో కూడా మీ దగ్గర తర్వాత తెలుసుకుందాం. ఒకసారి మనతో పాటు బీఆర్ఎస్ గెస్ట్ జాయిన్ అయ్యారు రామ్మూర్తి గారు, పొలంపల్లి. రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం. అంటే ఇప్పుడు హైకోర్టు ఈ పిటిషన్ని క్వాష్ చేయలేదు, డిస్మిస్ చేసింది, దీన్ని మీరు ఎలా చూస్తున్నారండి? అంటే ఏంటి, అన్నిటికీ రెడీగా ఉన్నారా? కోర్టు తీర్పును గౌరవిస్తామండి. ఎందుకంటే మేము ఏదైనా కూడా న్యాయపరంగా కొట్లాడతామని చెప్పాము, న్యాయపరంగానే మేము కొట్లాడుతున్నాం. ఎందుకంటే మొదటి నుంచి చూస్తాం, ఎందుకంటే ఎవరు వచ్చి కేసు పెట్టలేదు, ఎవరు కూడా చేయలేదు. ఏదైతే ప్రభుత్వమే సెల్ఫ్ ఇంట్రెస్ట్ గా తీసుకొని ఏదైతే కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని అయితే మొదటి నుంచి వీళ్ళు 6 గ్యారెంటీలు పక్కన పెట్టి ఓన్లీ అరెస్ట్ల మీదనే కాలయాపన తీరును చూస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ. ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు వీళ్ళు ఇస్తాన్న హామీలను పక్కన పెట్టేసి అరెస్టులు, అదే విధంగా అల్లర్లు, ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఎవరికి కూడా మంచి చేసింది ఏం లేదు. ఎక్కడ ఇప్పుడు మనం దాదాపు సంవత్సరం దాటిన తర్వాత కూడా చూసుకుందాం, ఎవరికి కూడా న్యాయం జరగలేదు. ఇలాంటి అన్యాయమైన పాలన, అదే విధంగా అక్రమాల పాలన, అదే విధంగా కంప్లీట్ గా ఒక భయభ్రాంతులకు గురి చేసే అప్రకటిత ఎమర్జెన్సీ పాలన నడుస్తున్నది. ఏంటంటే మేము కోర్టును గౌరవిస్తాము, కోర్టు తీర్పును మేము కోర్టుకు వెళ్ళినాము, క్వాష్ పిటిషన్ కొట్టేసినంత మాత్రాన ఇంకా ఫర్దర్ గా ఏముంటాయో మా లీగల్ టీం చూసుకుంటుంది. ఎందుకంటే మేము మొదలు కూడా చెప్పాము 55 కోట్లు మేము అఫీషియల్ గా చెల్లించినాము. ఎందుకంటే ఏదైతే HMDA దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటది, వీటికి ఏ ప్రభుత్వానికి సంబంధం లేకుండా కూడా వాళ్ళు చెల్లించవచ్చు. చెల్లించిన దాన్ని కూడా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కూడా పే చేసిళ్ళు. ఇవన్నీ క్లీన్. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే రైతు రుణమాఫీ, అదే విధంగా ఇప్పుడు రైతు భరోసా, ఇవన్నీ పక్కకు ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు 15,000 ఇస్తాను మళ్ళీ 12,000 తీసుకొచ్చిండ్రు, రైతులు ఎక్కడ అల్లరి చేస్తారని వెంటనే తీసుకొచ్చి ఈ కేసును ముందు పెట్టి, ఎందుకంటే మొత్తం కంప్లీట్ గా ఏదైతే రాష్ట్రంలో ఉన్న రైతులను డైవర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నది ఈ గవర్నమెంట్. అంటే మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడారు, ఏసీబీ విచారణకు కేటీఆర్ గారు పూర్తిగా సహకరించాలని. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది, ఇక నుంచి అయినా మీరు ఇలాంటివన్నీ మానుకొని అంటే పూర్తిగా కోఆపరేట్. ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడతారండి. ఇప్పుడు గత ప్రభుత్వాలు మనం ఏదైతే స్వాతంత్రం వచ్చినప్పుడు చూస్తున్నాం, ఆ పార్టీ ఉండదు, ఈ పార్టీ ఉండదు, ఆ పార్టీ లేదు, ఈ పార్టీ కథం, కాంగ్రెస్ కథమైంది, బీజేపీ కథమైంది, ఏదైతే బీజేపీకి 2 సీట్లు వచ్చినాయి. ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. పార్టీలు ఎటుపోవండి, ఎందుకంటే ఏ పార్టీకైనా కొంత టైం అధికారం ఉంటుంది, దాని తర్వాత అధికారం కోల్పోవడం ఉంటుంది. ఇవన్నీ కామనే రాజకీయాల్లో, ఇవన్నీ కామన్. దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టడం అవసరం లేదు. ఎందుకంటే అహంకారపూరితమైన మాటలు కూడా మిమ్మల్ని ఏదైతే మీ పార్టీనే డ్యామేజ్ చేస్తాయి. మీ పార్టీని మొత్తం లేకుండా చేస్తామంటే ప్రజలే మిమ్మల్ని లేకుండా చేస్తారు. అలాంటి అహంకారపూరిత మాటలు మానేయాలి. ఎందుకంటే మీరు ప్రభుత్వానికి వచ్చి దేనికి, మీరు చేస్తాన 6 గ్యారంటీలు, 6 గ్యారంటీల అమల్లో అదే విధంగా పరిపాలన పరంగా కానీ లేకపోతే లా అండ్ ఆర్డర్ లా కానీ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. పోలీసు వాళ్ళని కొట్టిస్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో. ఇప్పుడు నేను అది కూడా చెప్పాను, 55 కోట్ల తీసుకుపోయి ఇది 500 కోట్ల జరిగిందంటే ప్రజలు మొత్తం తెలుసు, ప్రజల ముందే పెట్టినాం, మేము అఫీషియల్ గా చెల్లించినాము. ఏదైతే ఫార్ములా ఈ రేస్ రావడం వల్ల రాష్ట్రానికి 600 కోట్ల పైగా ఆదాయం వచ్చింది. ఇవన్నీ మేము కోర్టులో చూసుకుంటాం. అదే విధంగా ఏసీపీ గానీ, అదే విధంగా ఏదైతే ఈడీలు గానీ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయో మనం ముందుకెళ్ళి చూస్తున్నాం. ఎందుకంటే
ఈ ఈడీ కానీ ఏదైతే ఏసీబీ కానీ 98% కంప్లీట్ గా రాజకీయ కుట్ర కోణానికి యూజ్ చేసుకొని రాజకీయంగా పబ్బాలు కట్టుకోనికి ఏదైతే గవర్నమెంట్ రాష్ట్రంలో అదేవిధంగా కేంద్రంలో వచ్చిన గవర్నమెంట్ మీరు చూసుకోండి ఈడీ కేసులు కూడా దాదాపు 98% ప్రతిపక్ష నాయకుల మీదే పెట్టినాయి. వాళ్ళు పార్టీ చేంజ్ అయితే కంప్లీట్ గా మళ్ళీ ఆ కేసు ఉండదు, ఆ కథ ఉండదు. అంతేందుకండి ఇప్పుడు మనం ఏదైతే ఖమ్మం సంబంధించిన మినిస్టర్ చూద్దాం అంటే మీకు ఇవాళ ఆల్రెడీ ఏసీబీ రైడ్స్ అవుతాయని ఆల్రెడీ కేటీఆర్ గారు చెప్పేశారు కదండి, మాకు రైడ్స్ అవుతాయి, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, నిర్దిష్టమైన సమాచారం ఉందంటే మీకు గవర్నమెంట్ లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ఎవరో అందిస్తున్నారండి ఇలాంటి లీక్స్ అన్ని? చిన్న విషయం చెప్తా, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో దాదాపు 2 నెలల కింద రైడ్ జరిగింది. అదే విధంగా వాళ్ళ కొడుకు హర్షారెడ్డి దాదాపు డైరెక్ట్ గా దొంగతనం చేస్తూ దొరికిపోయింది, ఎందుకంటే స్మగ్లింగ్ వాచ్ గూడ్స్ సంబంధించి. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదా మరి? ఎందుకంటే అత్యుత్సాహం, ఎవరి మీద అయితే పగ ఉన్నదో ప్రతీకారం ఉన్నదో వాళ్ళ మీద వీళ్ళు అత్యుత్సాహం చూస్తారు, మిగతా వాళ్ళ మీద చూంచరు. ఇప్పుడు ఎందుకంటే సాయిరెడ్డి గడ్డ చూసుకుందాం, ఏదైతే రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఏదైతే నేను చేయబట్టి చనిపోతున్నా అని వాళ్ళ ఏదైతే గ్రామానికి సంబంధించిన ఒక మాజీ సర్పంచ్ కూడా చనిపోయి ఇంతవరకు దాని మీద చర్యలు ఎక్కడ ఉన్నాయండి? చట్టము ఒకలాగా చూసుకుంటూ ఈ విధ ప్రభుత్వాన్ని నడుపుతున్నది కరెక్ట్ కాదు. రైట్ రామ్మూర్తి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మనతో పాటు శివకుమార్ లాల్ గారు జాయిన్ అయ్యారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఫైనల్ గా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదా? ముందుగా స్వతంత్ర మిడ్ డే డిబేట్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. సౌజన్య గారు, శ్రవంతి గారు, గవర్నమెంటు ఎప్పుడైతే కేటీఆర్ ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో 55 కోట్ల రూపాయలు పంపించిండు, అది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు అనేది ఒక మాట చెప్తే అయినంతలో ఆయననే బయటికి వచ్చేసి నన్ను జైల్లో పెడతారా, పెట్టేయండి, నేను జైల్లో పోతా, యోగా చేస్తా, ఫిట్ అవుతా, పాదయాత్ర చేస్తా, కాంగ్రెస్ పార్టీ నన్ను జైల్లో పెట్టింది అని చెప్తా అనే రకంగా ఆయన ముందు ప్రచారం చేసుకుండు. రైట్, ఓకే, నువ్వు నిజంగా కూడా చాలా నిబద్ధత గల నాయకునివి లేకపోతే నీతివంతునివి అనేది నువ్వు అనుకొని ఆ మాట నేను బాగుంది. కానీ ఈరోజు ఏసీబీ నిన్ను రమ్మని నోటీస్ పంపిస్తే నువ్వు భయపడాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఏసీబీ దగ్గర పోయేప్పుడు అకార్డింగ్ టు కోర్ట్ ఆఫ్ లా, ఇంతకుముందు పెద్ద మనుషులు చెప్పినప్పుడు వినడం జరిగింది, మొత్తానికి నిన్ను అరెస్ట్ చేసినప్పుడు నీ ఎంబడి ఒక అడ్వకేట్ రావడానికి పర్మిషన్ ఇస్తారు. నేను అరెస్టే చేయలేదు, నువ్వు అంత భయభ్రాంతులు ఎందుకు అవుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు? దొంగ అన్నట్టు కేటీఆర్ మాట్లాడే మాటలన్నీ కూడా దొంగ మాటలు, మోసపూరిత మాటలు. ఈరోజు ఏదైతే 55 కోట్ల రూపాయల ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్కి ఏదైతే ఇచ్చిండ్రో దాంట్లో అది లండన్లో ఒక ప్రైవేట్ ప్లీజ్ మీరు డిస్టర్బ్ చేయదు. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడదు. నేను మాట్లాడింది నోట్ చేసుకోండి, కావాలి వాళ్ళని కట్ చేయండి, లేకపోతే రామ్మూర్తి ఇది మంచి పద్ధతి కాదు. రామ్మూర్తి ఇది మంచి పద్ధతి కాదు. నేను మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడద్దు. ఇప్పుడు ఇంతకుముందు ఎంత పీసంగా పోయింది, నువ్వు అదే ఆలోచించు. నువ్వు మధ్యలో మాట్లాడద్దు, నువ్వు తర్వాత మాట్లాడుకో, రాసుకొని. రామ్మూర్తి, నేను నీకేం చెప్తున్నా, ఇది డిబేట్ ప్రజలకి. కేటీఆర్ దొంగ లెక్కలు మళ్ళీ కూడా పార్టీ అంతా కూడా అదే దొంగ లెక్కలు చేస్తున్నారు. ఈరోజు ఒక్కరు కూడా టీఆర్ఎస్ ఒక సామరస్యంగా కానీ మంచితనంగా ఉండరా? మాట్లాడదాం రామ్మూర్తి గారు, మాట్లాడదాం మనం. రామ్మూర్తి గారు లెట్స్ హావ్ డీసెంట్ కన్వర్జేషన్, మాట్లాడదాం, వస్తాను. అయితే ఎప్పుడైతే ఫార్ములా ఈ కార్ రేస్ లో 55 crores చేసిండ్రో, 55 crores ఏదైతే పంపించిండ్రో దాంట్లో ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. అప్పుడు దాంట్లో ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో అది లండన్కు చెందిన కంపెనీ, ఆ లండన్ కంపెనీలో అది కంపెనీకి చెందింది కాదు, అది ఇట్స్ అనే ప్రైవేట్ ఆర్గనైజేషన్. దానికి వీళ్ళకి పంపిస్తే వీళ్ళకి ఈరోజు 41 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ కింద వీళ్ళకి వాపసు వచ్చినాయి. మరి అది చెప్పరా? ఈరోజు ఆ విషయంలోనే ఈడీ ఎంటర్ అయింది. ఇప్పుడు ఈ రకంగా ఆలోచిస్తూ పోతుంటే కేటీఆర్కి చచ్చంత భయం ఉందండి. ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ ఎన్ని ఆలోచించినా ఎన్ని చేసినా జైలు పోయడం ఖాయం. ఎందుకంటే వాడికి అర్థమైపోయింది. ఇప్పుడు గతంలో ఇంకొక మాట ఏంటంటే వీళ్ళు హెచ్ఎండిఏ గురించి చెప్తుంటారు. హెచ్ఎండిఏకి వైస్ చైర్మన్ వచ్చి కేసీఆర్, వైస్ చైర్మన్ వచ్చి మన కేటీఆర్. ఇప్పుడు తండ్రి కొడుకులు కలిసి హెచ్ఎండిఏ మొత్తాన్ని, అది ప్రజల ధనం ఉంది అందులో,
ఆ ప్రజల ధనాన్ని నువ్వు 55 కోట్లు నేరుగా తీసుకుపోయి ఓ లండన్కి చెందిన కంపెనీకి ఫార్ములా ఈ కార్ రేస్లో నువ్వు ఎట్లా ఇస్తావు? నీ బాబు సొమ్ము కాదు కదా, లేకపోతే మీ అయ్య సొమ్ము కాదు కదా, మీ అయ్య తాత సొమ్ము కాదు కదా, ప్రజల సొమ్ము నువ్వు తీసుకుపోయి ఎవరు నువ్వు ఇవ్వడానికి నీకు అధికారం ఏంది? ఒక్కసారి అది ఆలోచించాలా. రెండోది, కేటీఆర్కు చచ్చంత భయం ఉందండి, ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు అనలిస్ట్ గారా గోపాల్ శర్మ గారు, హైకోర్టు అడ్వకేట్ గోపాల్ శర్మ గారు స్పష్టంగా ఓపెన్గా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఏసీబీ నీకు నోటీస్ ఇచ్చింది, వచ్చి నువ్వు విచారణకు రా, నేనేం కొడతలేరు, తిడతలేరు, చంపుతలేరు కదా, విచారణకి రా, విచారణకు వచ్చి విచారణ వాళ్ళు ఏం అడుగుతారో దానికి నువ్వు ఆన్సర్. ఇప్పుడు ఈ డిబేట్లో మీరు అడిగిన ప్రశ్నకు నేను చెప్తలేనా, ఆ రకంగానే ఉంటుంది. మీరు అది చెప్పండి. ఎందుకు అది చెప్పకుండా భయపడి నువ్వు దొంగతనం చేసినావు కాబట్టి నీకు భయం ఉంది. నువ్వు ఖచ్చితంగా యు ఆర్ ఎన్ ఇంటెలిజెంట్, యు ఆర్ ఎన్ ఎడ్యుకేటెడ్, మొత్తానికి నీకు ఆ నాలెడ్జ్ ఉంది, నేను చేసిన తప్పు ఇప్పుడు దొరికిపోయింది, నేను ఖచ్చితంగా జైలుకి పోతానని. ఆ విషయంలో నేను ప్రెస్ ముందు వచ్చి నేను జైలుకి పోతా, నన్ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జైల్లో పెడుతుంది, నేను యోగా చేసుకుంటా, ఫిట్ అవుతా, మళ్ళీ పాదయాత్ర అంటే నువ్వు ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది కదా, నువ్వు చేసిన తప్పు నువ్వు ఒప్పుకున్నట్టే అక్కడనే. కానీ ఈరోజు మళ్ళీ ఏమంటున్నావు, కోర్టులో పోయి నువ్వేం పిటిషన్ వేసినావు? అధికారులు తప్పు చేసిండ్రు, అది నా ప్రణయం కాదు, మంత్రిగా నేను చెప్పాను, అధికారులు చేసిండ్రు, అధికారులు తప్పు అని చెప్పి నువ్వు అక్కడ పిటిషన్ వేసినావు. అంటే మీడియా ముందు చెప్పేది ఒక మాట, నువ్వు అటు కోర్టులో చెప్పేది ఇంకో మాట. అంటే నువ్వు ఎంత మటుకు నేను చాలా తెలియపరుచుకుంటున్నాను. ఓవర్ ఎవర్ దిస్ ఇస్ నాట్ అన్ స్పోర్ట్. ఒక కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, రన్నింగ్ రేస్, ఇవేమన్నా చేస్తున్నారు, ఇవన్నీ ఒక గేమ్. కానీ ఇది గేమ్ కాదు కదా. అంటే దీనివల్ల దొంగలు తయారవుతారు. కేటీఆర్, కేసీఆర్ లాగా, టీఆర్ఎస్, బీఆర్ఎస్ లాగా దొంగలు తయారవుతారు. ఇప్పుడు గాంధీ భవన ఏది పడుతుందో చెప్తున్నావు. నేను ఏది పడితే అది చెప్తాను తమ్ముడు. నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా, నువ్వు ఇట్లా అరవడం బంద్ చేయి, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఇంతకుముందు గోపాల్ శర్మ గారు మాట్లాడినప్పుడు ఎట్లున్నావో అట్లా ఇను, పబ్లిక్ కి పోయేలాగా చూడు. ఎందుకంటే నువ్వు నువ్వు మాట్లాడేటప్పుడు నేను ఒక్క మాట మాట్లాడలే, నేను ఒక డెకోరం మెయింటైన్ చేస్తున్నా, నువ్వు కూడా డెకోరం మెయింటైన్ చేయి. ఎందుకంటే దిస్ ఈజ్ అన్ డిబేట్, పబ్లిక్ షుడ్ లిజన్, పబ్లిక్ వినాలా. ఇప్పుడు ఇదే రకంగా ఆలోచిస్తండి. ఐ షో యూ వన్ వీడియో, రైట్, అప్పటి వరకు వాళ్ళకి నేను మీ వీడియో చూపిస్తాను. రైట్. గోపాల్ శర్మ గారు, చెప్పండి. కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ దవే గారు కొన్ని సూచనలు ఇచ్చారనమాట. అంటే 409 కేటీఆర్కు వర్తించదు, ఒకవేళ కేటీఆర్ కనుక 409 అప్లై చేస్తే దేశంలో గందరగోళం నెలకొనే ఛాన్స్. అంటే ఏంటండి 409 కేటీఆర్కు ఎందుకు అప్లికబుల్ కాదు? ఇప్పుడు డిఫెన్స్ అడ్వకేట్లు ఇప్పుడు మర్డర్ చేసినోడు కూడా మా క్లయింట్ మర్డర్ చేయలేదని మేము వాదిస్తాం. అర్థమైందా? అక్కడ అన్ని ప్రూఫ్స్ ఉంటాయి. కానీ మేము డిఫెన్స్ అడ్వకేట్స్ రేప్ జరిగినా రేప్ జరగలేదనే చెప్తాం. బాగుంటది మొత్తం ఇప్పుడే డిసైడ్ చేసి మాట్లాడుతున్నా. మీరు కూడా ఒక అడ్వకేట్ ఏంటది డిసైడ్ చేయట్లేదండి, అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. ఏదైతే భాషా భేదాలు వెళ్తుంది. మీరు ఇప్పుడే మొత్తం ఇట్లా మీరే చూడని చెప్తున్నారు. మొత్తం ఆర్థిక నేరం కథ చెప్తున్నారు. ఏదైనా కేసు పెట్టినప్పుడు ఎన్నో సెక్షన్లు పెడతారు. ఆ సెక్షన్లు పెట్టినంత మాత్రం దొంగ అని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పలు సెక్షన్లతో అరెస్ట్ అయ్యి జైలు పాలై జైలు దొంగ పరిపాలన ఉన్నాడు. ఆ దొంగ అంటే తప్పు అవుతుంది. ఇప్పుడు ఏదో ప్రజల కోసం ఏదైతే ఫార్ములా ఈరేస్, దేనికంటే ఫార్ములా ఈరేస్ ఎందుకు నిర్వహిస్తారు అది కూడా తెలియదు. రైట్. గోపాల్ శర్మ, మన గౌరవం పెరిగింది. అదే విధంగా ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ ఒక ఐకాన్ సిటీ అయింది. ఎందుకంటే ఏదైతే కాలుష్యం ఎక్కువ నగరాల్లో కాలుష్య రహిత వాతావరణం ఉండాలని ఫార్ములా ఈరేజ్ తీసుకొస్తారు. ఆ ఈరేజ్ గురించి తెలియని వాళ్ళు కూడా ఈ రోజు మాట్లాడుతున్నారు. రైట్. గోపాల్ శర్మ గారు, ఆయనకి లీగల్ అంశాలు ఏమైనా తెలిస్తే మాట్లాడమనండి, లేకపోతే ఆ విధంగా మాట్లాడొద్దని చెప్పండి ముందు. ఆయనకేం తెలుసు హైకోర్టులో ఏం జరుగుతుంది? ముందే తీర్పు చెప్తే ఎట్లా అండి అడ్వకేట్? మీరు తీర్పు ఎక్కడ చెప్తున్నారు? అభిప్రాయాన్నే వ్యక్తపరుస్తున్నారండి. అంటే సెక్షన్స్ ఏంటి? రామూర్తి భాయ్, ఇది మంచి పద్ధతి కాదు. మెయింటైన్ డెకరం అంటున్నాడు. నేను కూడా అదే చెప్తున్నా, ఒక్కసారి విను. నువ్వు నీ కేటీఆర్ నీకు చాలా గ్రేట్. ఇప్పుడు అడ్వకేట్ గారే చెప్తున్నారు మేము దొంగని కూడా మేము మంచోళ్ళని చెప్తామని చెప్తున్నారు. నువ్వు అర్థం చేసుకో, నువ్వు కూడా అదే చెప్తున్నావు. నీ కేటీఆర్ దొంగ అని చెప్తే మంచోళ్ళని చెప్తున్నావు. ఆ దొంగనే పై చెప్పేది విను. కంప్లైంట్ పేరు చెప్పండి. మీరు ఎవరైతే కంప్లైంట్ చేసిన పేరు చెప్పండి. మీరు దానకిషోర్ పెట్టుకొని ఒక ప్రభుత్వం దానకిషోర్ ఆఫీసర్ చేసిండు.
ఇంకా దాన్ని వకాలతో పుచ్చుకొని మాట్లాడుతున్నారేడా? ఎవరండి? ఎవరిచ్చిన కేసు? ఎవరు పెట్టుకున్నారు కేసు? ప్రజలు పెట్టుకున్నారా? ఉద్యమాలు నడిచినాయా? రైట్ రామ్మూర్తి గారు మీ దగ్గరకు వస్తారు ఒకసారి. రామ్మూర్తి గారు మీ దగ్గరకు వస్తారు. గోపాల్ శర్మ గారి వర్షన్ కూడా విన్నాం ఒకసారి. గోపాల్ శర్మ గారు, డ్రోన్ చెప్తా వినండి. డ్రోన్ కేసులో ఏదైతే ఒక పక్క వాళ్ళ ఇంట్లో తొంగి చూడాలని ఒక దుర్మార్గుడు, ఎందుకంటే అరెస్ట్ అయ్యి జైలుకు పోతే ప్రతీకారం తీసుకొని ప్రభుత్వం చేస్తారా అండి? ఇప్పుడు నాకు అర్థం కాదు. కానీ నేను జైల్లో ఉంటే నువ్వు కూడా జైల్లో ఉన్నానంటే నువ్వు తప్పు చేసినావు. తప్పు చేయడం కూడా జైల్లో పెడితే ఎట్లా? నువ్వు అవతల ఇప్పుడు అది కాదండి. మీ చట్టాలను కూడా ప్రశ్నిస్తున్నారా? ఇంటి మీద డ్రోన్ కేసు వేసినా గంటే ఉంటది, గంట జైలు శిక్ష ఉంటది. అంటే రామ్మూర్తి గారు కోర్టులని చట్టాలని కూడా మీరు చట్ట ప్రకారం నడుచుకుంటారు అని చెప్పి మళ్ళీ టీవీలో కూర్చొని మాట్లాడుతున్నారు. హైకోర్టు అంటే కూడా విలువ లేదు, కోర్టు అంటే విలువ లేదు. ఒక అడ్వకేట్ ఎట్లా మాట్లాడుతున్నారండి ఆయన? రామ్మూర్తి భాయ్, కోర్టు అంటే విలువ లేనిది మీ కేటీఆర్ కి మళ్ళీ నీతులు చెప్పొద్దు. మీ లీడర్లే దొంగలు, కేటీఆర్ కేసీఆర్ దొంగ. అది మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు గోపాల్ శర్మ గారి గురించి మీరు మాట్లాడద్దు. ఆయన ఒక వ్యూస్ చెప్తుండు, హైకోర్టు అడ్వకేట్ కాబట్టి నువ్వు ఆ దిశగా మాట్లాడు. నువ్వు చెప్పేది అర్థం చేసుకో. ఆయన మాట్లాడేది కానీ అవకాశం లేకపోతే ఎట్లా? అవకాశం ఏముందు? గోపాల్ శర్మ గారి ముందు మాట్లాడేది విన ముందు ఒక్కసారి విందాం. రామ్మూర్తి గారు ఒకసారి రామ్మూర్తి గారు విన్న తర్వాత మీరు మీ వర్షన్ చెప్పండి. రామ్మూర్తి గారు ఏందండి ఇది? మనం ఒకసారి విందాము. గోపాల్ శర్మ గారు ఏం చెప్పారో విందాం, దాన్ని బట్టి మీరు మాట్లాడండి. వస్తున్నాను. తప్పుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ కు కంప్లీట్ గా మాట్లాడుతున్నారు, మార్చుకోమనండి. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మాట్లాడుతుండే భయ్? ఆయన ఆల్రెడీ హైకోర్టు ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటది, హైకోర్టులో ఏం నిర్ణయం జరగబోతుంది ఆయన విశ్లేషిస్తుండు. దాన్ని అర్థం చేసుకోకపోతే ఎట్లా? నువ్వు నేను అడిగిందని చెప్పానండి. సరే మీరు అడగండి, చెప్తారు. రామ్మూర్తి గారు మీరు క్వశ్చన్ చేయండి, పోని చెప్తారు. చదువుతున్నాడు కదా ఇంగ్లీష్ లో, అమృతాన్ని ఏమంటారు చెప్పానండి లైవ్ లో. నేను చెప్తా. నువ్వు కొద్దిసేపు సైలెంట్ ఉంటే ఈ డిబేట్ పీస్ఫుల్ గా పోతుంది. లేకపోతే గిట్లా ఇప్పుడు మొన్న మీ కేటీఆర్ కూడా ఇదే చేసిండు. ఏసీపీ పిలిస్తే నేను అడ్వకేట్ పెడితే వస్తా, లేకపోతే టీఆర్ఎస్ భవన్ పోవడం అనుకుంటు. టీఆర్ఎస్ భవన్ అనుకుంటే ఏమైతుంది? పోలీసు వాళ్ళు ఎత్తపోలేరా? పార్టీ అనుకుంటే చేయలేదా? ఏం మాట్లాడుతున్నావు భయ్ నువ్వు? నాకు అర్థం కాదు. రైట్ వస్తున్నాను. రామ్మూర్తి గారు ఒక్కసారి గోపాల్ శర్మ గారు వర్షన్ విందాం. ఒకసారి విందాం. గోపాల్ శర్మ గారు పర్సనల్ గా మాట్లాడకండి, కేసు విషయం మాట్లాడకండి. అరే పర్సనల్ ఎందుకు మాట్లాడతారు భయ్? ఆయన మన కాంగ్రెస్ పార్టీ నాలా కండ వేసుకుండా ఏం మాట్లాడుతున్నావు? ఆయన నువ్వు అంటే నేనే కండవాలు వేసుకున్నాం. ఆయన ఎందుకు వేసుకుంటాడు? ఆయన హైకోర్టు అడ్వకేట్ అని చెప్పినాక కూడా విశ్లేషణ విన కూడా చేస్తున్నాను. అరే మనిషి చెప్పేది నువ్వు వినకుండా నీ మొండి వాదన అయిపోయింది నీది. రైట్ ఒకసారి వద్దాం. గోపాల్ శర్మ గారు 409 వర్తించదు అని అన్న దాంట్లో కాస్త అయినా నిజం ఉందా అండి? అంటే ఆయన వర్షన్ ప్రకారం కాస్త 409 మీరు అన్నట్టు ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారో అది కాదు అనలేము. అంటే ఆయన వాదనలో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇంకోటి ఏంటంటే 409 అప్లై చేస్తే కనుక దేశంలో గందరగోళం, అంటే ఏంటండి అంత గందరగోళం జరిగే పరిస్థితులు ఆ 409 సెక్షన్కి ఏమున్నాయండి? ఎవరన్నారు గందరగోళం జరుగుతుందని? అంటే కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ తవే గారు వినిపించిన వాదనలండి ఇవి. నేనున్నాను ఆ రోజు కోర్టులో. ఓకే, మొత్తం విన్నాను నేను. ఓకే చెప్పండి సార్. ఆయన 409 మీద అసలు స్ట్రెస్ చేయలేదు. ఫస్ట్ పాయింట్. ఓకే, మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఓకే, అక్కడ ఉన్న పెద్దలు కూడా దయచేసి వినండి. ఓకే, 1 అవర్ నేను విన్నాను ఆయన చెప్పింది. ఆయన మొత్తం చెప్పింది ఏంటంటే సెక్షన్ 13(1)A, సెక్షన్ 13(1)B ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో పెట్టారో అవి మా కేటీఆర్ కి అప్లికబుల్ కాదు. అవి ఎగిరిపోతే ఆటోమేటిక్ 409, 120B ఎగిరిపోతుంది అనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా మొత్తం కూడా కరప్షన్ కేసు మా క్లయింట్కి వర్తించదు అని మాత్రమే ఆర్గ్యుమెంట్ చెప్పాడు 1 అవర్. ఇంకో రెండోది ఏం చెప్పాడంటే మీరు ఇంకా ఆశ్చర్యపోతాడు. హీ హాజ్ అడ్మిటెడ్, కేటీఆర్ అడ్వకేట్ హాజ్ అడ్మిటెడ్ బిఫోర్ ద హైకోర్ట్ సేయింగ్ దట్ దేర్ ఆర్ ల్యాప్సెస్ ఇన్ ది ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయి కేటీఆర్ వల్ల అని ఒప్పుకోడు ఆయన కోర్టులో. కావాలంటే మీరు కోర్టు రికార్డు చూడండి. రేపు వచ్చే ఆర్డర్లో రాస్తారు అవన్నీ. ఇవాళ ఇవాళ ఏదైతే
కేటీఆర్ యొక్క క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయిందో ఆ డిస్మిసల్ పిటిషన్ 60-70 పేజీల ఆర్డర్ వస్తుంది, మీరు చూడండి కావాలంటే. అందులో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. వాళ్ళ అడ్వకేట్ ఏమన్నాడు, మా క్లయింట్ వల్ల ప్రొసీజరల్ తప్పు జరిగి ఉండొచ్చు, ఆ కేసులు పెట్టండి మీరు కావాలంటే, కానీ ఏసీబీ కేసులు పెట్టడానికి మీకు హక్కు లేదు అని కదా ఆయన చెప్పిన ఆర్గ్యుమెంట్. అది అక్కడ జరిగింది ఆ రోజు. నేను ఉన్నాను కదా కోర్టులో. ఆయన ఇంకేదో అర్థం చేసుకొని నేనేదో కాంగ్రెస్ పక్కల, నాకేం అవసరం, కాంగ్రెస్ కు నాకేం సంబంధం అండి. కోర్టులో జరిగిన విషయాలు నేను చెప్తున్నా. మేము జనరల్ గా మర్డర్ చేసినా మర్డర్ జరగలేదని ఆర్గ్యుమెంట్ చెప్తాం. అది ఎప్పుడు ప్రూవ్ అవుతుంది? పోలీస్ వాళ్ళు తరో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎప్పుడు 60 రోజులకో 90 రోజులకో ఛార్జ్ షీట్ వేస్తారు. ఆ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ప్రూవ్ అయిన తర్వాత అప్పుడు కదా మీరు మాట్లాడాల్సింది. నేను వాళ్ళ దిక్కు వకాలతా పుచ్చుకున్న వీళ్ళ దగ్గర ఆడ కోర్టులో జరిగే విషయాలు నేను చెప్తున్నాను. ఒకవేళ ఛార్జ్ షీట్ పకడ్బందీగా వేస్తే ఖచ్చితంగా 10 years శిక్ష పడే సెక్షన్ 7 చెప్తున్నాను నేను. 409 కానీ 120. గోపాల్ శర్మ గారు, ప్రొసీజర్ ల్యాబ్స్ మాత్రమే జరిగింది అన్నదానిపై మీ అభిప్రాయం ఏంటండి? ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగితే ఆ ఒక్క సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఉండవచ్చు కదా అని వాళ్ళు అంటున్నారు. అక్కడ వాళ్ళ డిఫెన్స్ లాయర్ చెప్పినంత మాత్రాన కోర్టు వినాలి కదా ఆయన చెప్పింది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు డిఫెన్స్ అడ్వకేట్ చెప్పిన దాన్ని పట్టుకొని చేయరు కదా. వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ ఎవిడెన్స్, వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్, వాళ్ళు ఇప్పుడు ఇవాళ వచ్చింది క్విట్ ప్రోకో అయింది. వాడెవడో గ్రీన్ కో కంపెనీ వాడు 41 కోట్లు ఇచ్చాడు, 47 crores. సో అది కూడా ఎంక్వైరీ జరుగుతుంది సార్. ఎఫ్ఈఓ అన్నది అంటే ఒక 3 రోజుల ముందు మాత్రమే అది రిజిస్టర్ కాబడిన సంస్థ అని కూడా మనం విన్నాం. అదేమైనా హైకోర్టులో వాదనలు వినిపించారా అండి? లేదు, దాని మీద ఏం వాదనలు జరగలేదు. అది నిన్న బయటకు వచ్చింది. అది క్విట్ ప్రోకో అనేది ఈ గ్రీన్ కో కంపెనీ ఎఫ్ఈఎస్ ఏదో అది ఏంటది ఎఫ్ఈఓ వాళ్ళు ఎవరైతే ఫార్ములా ఈ కాదు నేను చెప్పింది. టిఆర్ఎస్ పార్టీకి గ్రీన్ కో సంస్థ ఎలక్టరల్ బాండ్స్ ఇచ్చిన కంపెనీ పేరే గ్రీన్ కో. గ్రీన్ కో వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఎలక్టరల్ బాండ్స్, కేసీఆర్ కి ఎందుకు ఇచ్చారు, అది ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. జరిగినప్పుడు ఆ 2 కంపెనీల మధ్యలో నెక్సెస్ ఏంటి, 3 రోజుల ముందే ఎక్స్పీరియన్స్ లేని కంపెనీకి ఈ కాంట్రాక్ట్ ఎట్లా కట్టబెట్టారు, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ తర్వాత కదా తెలిసాల్సింది. ముందే తొందరపడి ఒక కోయిల ముందే కూర్చున్నట్టు వీళ్ళు ఏం జరగక ముందే వాళ్ళ టీవీలలో, వాళ్ళ ఛానళ్లలో, వాళ్ళ పేపర్లలో ఇష్టమైనట్టు రాయించుకోవటం, కోర్టులు అవన్నీ పట్టించుకోవు. మీరేం రాసుకున్నా ప్రజలు చదవడానికి పనికొస్తాయి తప్ప వాళ్ళు రాయటం కూడా తప్పే. అట్లా ఒకసారి మ్యాటర్ సబ్జుడీస్ ఉన్నప్పుడు, కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు కేటీఆర్ బయటకు వచ్చి ఆయనే కోర్టుకి కొన్ని నేను ఈ విధంగా తప్పు చేశాను అని చెప్పుకొని ఆయన చేతికి అస్త్రం ఇచ్చాడు. పోలీసులకి, ఏసీబీకి, కోర్టుకి అస్త్రం ఇచ్చాడు ఆయన. మరి ఆయనకు అడ్వైజ్ ఎవరు ఇచ్చారో నాకు తెలియదు, ఆయన అడ్వకేట్స్. బట్ అది ఆయన చేతికి చిక్కాడు, ఆ తప్పులు ఒప్పుకొని మరీ చేతికి చిక్కాడు. సార్ గోపాల్ శర్మ గారు, అంటే కేటీఆర్ గారు అంటే ప్రెస్ మీట్ నిర్వహించిన వ్యాఖ్యలపై కూడా కొంచెం కోర్టు ప్రస్తావించింది అని మేము వింటూ ఉన్నాం. అది ఎంతవరకు నిజమండి? అది రేపు ఆర్డర్ లో చూసేవని తెలియదమ్మా. ఓకే, ఇంకా తీర్పు కాపీ రేపు వస్తుంది. కాపీ వస్తే అది చదివి మీకు ఇప్పుడు తెలిసినంత వరకును కేటీఆర్ అరెస్ట్ కు మొత్తం క్లియర్ అయినట్టే అనిపిస్తోందా? గ్యారెంటీగా ఇవాళ అరెస్ట్ చేస్తారండి. ఓకే, ఈ రోజు రాత్రికి అరెస్ట్ చేస్తారు. ఓకే, ఇవాళ ఛాన్స్ ఇస్తారు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్లే అవకాశం కేటీఆర్ కు ఉంటుంది. పోలీసులు ఎందుకు ఇస్తారు అవకాశం? ఇయ్యారు కదా. గతంలో రేవంత్ రెడ్డిని కేసు లేకుండానే డ్రోన్ ఎగిరేసాడని రాత్రి 10-1 గంటకు పోయి అరెస్ట్ చేయలేదా? 100% పోయి లోపలేస్తూ తోయలేదా? వాళ్ళు చేయలేదా? ఇవన్నీ దుర్మార్గాలు. ఇంతకన్నా ఎక్కువ జరిగింది కదా గత ప్రభుత్వంలో. అవన్నీ కూడా చూస్తున్నారు కదా ప్రజలు. అంటే ప్రజలు ఇంకా వేరే టాపిక్స్ కూడా తీస్తున్నారు గోపాల్ శర్మ గారు. అంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు లాయర్ ని అలౌ చేయలేదు అని వాళ్ళంటే దాని మీద కూడా కేటీఆర్ గారు స్పందించి అంటే ఎందుకు అలౌ చేస్తారు ఏంటి అని మాట్లాడారు. మరి ఇప్పుడు ఈయనకి మాత్రం ఎందుకు కావాల్సి వచ్చింది లాయర్? అంటే గతాన్ని అన్ని రకాలుగా తవ్వి తీస్తున్నట్టు కనిపిస్తోంది. అంటే ఏది మర్చిపోవట్లేదు ప్రజలు. ఎందుకు మర్చిపోతారమ్మా?
అందరికీ అన్ని గుర్తుంటాయి. లేకపోతే మీలాంటి సోషల్ మీడియా ఛానళ్లలో గుర్తు చేస్తారు. గతంలో కేటీఆర్ ఏం మాట్లాడాడు, కేసీఆర్ ఏం మాట్లాడాడు, కవిత ఏం మాట్లాడింది. కవిత ఏమన్నది, కడిగిన ముత్యంలా బయటకు వస్తా అన్నది. 5.5 నెలలు పోయింది పాపం. అంటే ఇప్పుడు హరీష్ రావు గారు కూడా చాలా వ్యాఖ్యలు, కడిగిన ముత్యంలానే బయటకు వస్తాను అని చెప్పి హరీష్ రావు గారు కూడా చాలా వ్యాఖ్యలు చేశారండి. అంటే అయితే అప్పుడు ఏం చేయాలంటే, మీరు ప్రెస్ లో మాట్లాడటం కాదు, కేసు ఫేస్ చేయండి, ట్రయల్ కి సహకరించండి, ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి. అప్పుడు రండి కడిగిన ముత్యం లాగా. ఎవడొద్దు అన్నాడు? అంటే మీరేమో అప్పుడు ఒకసారి ప్రెస్ మీట్ లో కేటీఆర్ ఏమన్నాడు, నాదే అన్ని నేను తప్పు చేశాను, అదేది ప్రొసీజర్ ల్యాప్సెస్ అన్నాయి, నేను ఒప్పుకుంటున్నాను, అధికారుల తప్పు లేదు అని అన్నాడు. కోర్టుకు వచ్చి ఏం చెప్పాడు, నాకేం తెలియదు, మొత్తం అధికారులు కోర్టులో పిటిషన్ వేసాడు. అది ఎట్లా చూడాలి మరి మనం? అంటే డబుల్ స్టాండర్డ్స్ అందరు పొలిటీషియన్స్ మాట్లాడతారు, కేటీఆర్ కూడా మాట్లాడాడు, పెద్ద అందులో ఆశ్చర్యం ఏం లేదు. కానీ ప్రజలు మట్టుకు అన్ని ఆలోచిస్తారు, అన్ని చూస్తూనే ఉన్నారు. అంటే గోపాల్ శర్మ గారు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, తెలంగాణ పంచాయతీ ఎలక్షన్స్ కి రెడీ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ నెల 23, 22 కాళేశ్వరం తాలూకాది కేసీఆర్ కి హరీష్ రావుకి జస్టిస్ ఘోష్ కమిటీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. మరి బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటండి? భవిష్యత్ ఆ పొలిటీషియన్స్ అడగండి, అక్కడ ఉన్న ఇద్దరు. అంటే కాళేశ్వరం మీద జస్టిస్ ఘోష్ కమిటీ ఏమైనా నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉందా అండి? ఖచ్చితంగా ఇస్తారమ్మా, ఎందుకు వదిలిపెడతారు? నా దగ్గర కూడా కొన్ని ఆర్టీఐలో తీసుకున్నాను నేను. 2022లో సిబిఐకి నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను, ఈ కాళేశ్వరం మీద సమగ్రమైన విచారణ జరపండి అని. నేను 22లోనే 4th జూన్ 2022లోనే సిబిఐకి నేనే ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా. ఇంత పెద్ద స్కామ్ ప్రపంచంలో ఎక్కడ జరగలేదు, దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి. దాని మీద కొన్ని ఆర్టీఐలో కొన్ని జీవోలు నేనే తీసుకున్నాను. సబ్సిక్వెంట్ గా ఆ జీవోలు లేవు ఇప్పుడు, అక్కడ ఎవరి దగ్గర లేవు, నా దగ్గరే ఉన్నాయి. సో అవి నేను ఘోష్ కమిటీకి ఇచ్చాను. నేను కూడా ఇవ్వడం జరిగింది ఘోష్ కమిటీకి. అందులో కనుక ఎంక్వైరీ జరిగితే రేవంత్ రెడ్డి గారు ఏదో తూతూ మంత్రంగా ఎంక్వైరీ చేసి వాళ్ళని భయపెట్టి వీళ్ళని చేతిలోకి తీసుకుంటామంటే కుదరదు. మాలాంటి వాళ్ళని కూడా కేసులు వేస్తాం. ఇంత ప్రజాధనం లూటీ అయిన తర్వాత వాళ్ళని వదిలేయకూడదు అనేది జనరల్. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఏంటి ఇన్ని కేసులు ఉంటే ఈ చిన్న కేసు, ఈ ఫార్ములా రేస్ కేసు పెట్టుకున్నారని చెప్పి కూడా ఒక చర్చ జరుగుతుంది. అవునండి, అదే ఒకసారి శివకుమార్ ఇక్కడ మా కాంగ్రెస్ మిత్రుడు ఉన్నారు, ఆయన శివకుమార్ గారు. అంటే శివకుమార్ గారు కూడా ఏంటంటే సార్ చెప్పినట్టు మీరు ప్రజా సమస్యలని పక్కదో పట్టించడానికే ఈ ఫార్ములా రేస్, అంటే ఈ చిన్న కేసు పట్టుకొని మొత్తం అంటే ఏది ఇంకా ఏమీ లేనట్టు ఇంత చిన్నదాన్ని పెద్ద చేస్తున్నారన్న విమర్శలు కూడా ఎక్కువ వింటూ ఉన్నామండి. అంటే నిజంగానే ప్రజా సమస్యలు పక్కన పెట్టి అంటే ఈ ఫార్ములా ఈ కేర్ రేసే మీకు ఇంపార్టెంట్ అయిపోయిందా? ఒక్క నిమిషం శివకుమార్ చెప్పండి. 1 minute. నేను ఐ వాంట్ టు ఆస్క్ రాహుల్ గాంధీ స్ట్రైట్ క్వశ్చన్. ఆయన ఎన్నికల సందర్భంగా వచ్చి ఏమన్నాడు, ఈ కేసీఆర్ కుటుంబము లక్షల కోట్లు అవినీతి జరిగింది, మేము అధికారంలోకి రాగానే వాటన్నిటి మీద ఎంక్వైరీ చేసి అవన్నీ రికవరీ చేసి ప్రజలకు పంచుతాము, మేము బాకీలన్నీ కడతామని అన్నారు. నేను ఇప్పుడు మీ ద్వారా అడుగుతున్నా మా శివకుమార్ గారిని, లేకపోతే మన కాంగ్రెస్ మిత్రుల్ని, దయచేసి ఆ మాట నిలబెట్టుకోండి. రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట చెప్పాడో మీరు ఎంక్వైరీ, అన్ని కేసులు ఎంక్వైరీ చేయండి, త్వరలోనే ఎంక్వైరీ కంప్లైంట్ చేసి మీరు ఛార్జ్ షీట్లు వేసి దీని మీద శిక్ష పడే విధంగా చేసి ఆ డబ్బులన్నీ రికవరీ చేసి ప్రజాధనాన్ని వృధా చేసిన వాళ్ళని జైల్లో పెట్టండి, ఆ బాకీలన్నీ కట్టేయండి, వాళ్ళు ప్రభుత్వం చేసిన బాకీలు. దట్ ఈస్ మై రిక్వెస్ట్. రైట్ శివకుమార్ గారు, అంటే సార్ చెప్పినట్టు పెద్ద పెద్ద అవినీతి, పెద్ద పెద్ద ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు, పెద్ద పెద్ద స్కామ్లు జరిగితే అంటే మీకు ఈ 47 కోట్ల స్కామ్ మాత్రమే కనిపించిందా? అంటే ప్రజా సమస్యలను అంటే మీకు ఇంకా ఏం కనిపించట్లేదా మీకు? శ్రవంతి గారు, ఈరోజు ఇంతకుముందు గోపాల్ శర్మ గారు మాట్లాడిన దాంట్లో ఫస్ట్ నేను ఆయనకు ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో, లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజా సంక్షేమాన్ని ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టలేదు. నేను ముందుగా ఇది ఆయనకి నొక్కి చెప్పడం, ఎవరికైనా సరే
నేను అనలేదా మాట? లేదు గోపాల్ శర్మ గారు మీరు అనలేదు, మీరు ఆ మాట అన్నారంటలే. నేను ఇప్పుడు ఇంతకుముందు గతంలో మాట మీరు అన్నది రాహుల్ గాంధీ గారు టాపిక్ మాట్లాడినారు, నేను అదే చెప్పడానికి పోతున్నాం. నేను అందుకే ఏమన్నా మొత్తానికి మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు ఏదైతే యూత్ డిక్లరేషన్ అన్నారు, రైతు డిక్లరేషన్ అన్నారు, SC/ST డిక్లరేషన్ అన్నారు, ఖచ్చితంగా దాంతో పాటు ఇప్పుడు దాంతో పాటు గోపాల్ శర్మ గారు మాట్లాడినట్టు ఎవరిని వీళ్ళు చేసిన కేసులని ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి రాహుల్ గాంధీ గారు మాట నిలబెట్టుకోండి అని చెప్పి గోపాల్ శర్మ గారు చెప్పడం రైట్. 101% చేస్తాం సార్. ఎందుకంటే మొత్తానికి ఈ TRS BRS వాళ్ళు ఏం ప్రచారం చేసుకుంటే దాంతోపాటు బీజేపీ కూడా కొంచెం కలిసి ఏమంటుంది, కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చేస్తుంది అంటుంది. కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చేయాలంటే ఈ సంవత్సర కాలము మేము సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు, కక్ష సాధింపు కార్యక్రమం చేసుకుంటే 3 నెలల వీళ్ళందరూ లోపల వెళ్ళిపోయేవాళ్ళు. కానీ సంక్షేమ ఏదైతే ఫలాలు ప్రజలకు అందించాలని, లేకపోతే ప్రజలకు ఇచ్చిన హామీని పూర్తి చేయాలని, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ నినాదం ఇచ్చిందో ఆ నినాదం ప్రకారమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ పోతుంది. మొత్తానికి చాలా జాగాలలో రేవంత్ రెడ్డి గారి గురించి గతంలో కూడా చెప్పడం జరిగింది, ఈయన కంప్లైంట్ చేస్తాడు, డబ్బులు వసూలు చేసుకుంటాడు, తర్వాత మళ్ళీ అది మానేస్తాడని. అదేం ఉండదు. ఎందుకంటే మొన్న మనం పుష్ప సినిమా గురించి కూడా చూడడం జరిగింది. ఏదైతే అసెంబ్లీలో చెప్పాడో నేను ఖచ్చితంగా ప్రీమియర్ షోలకు కానీ లేకపోతే స్పెషల్ షోలకి పర్మిషన్ ఇవ్వనని ముందు చెప్పిండు, అదే మాట వాళ్ళందరూ పోయి కలిసినా మాట్లాడారు. ఒకవేళ అన్ఫార్చునేట్ సంక్రాంతి వస్తుందని కానీ ఇచ్చుంటే రేవంత్ రెడ్డి గారు మొత్తానికి డబ్బులు తీసుకొనే ఈ పని చేసిండు అనేది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చెప్పేది. ఆ అవకాశం ఎక్కడ లేదు. రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నేనున్నంత కాలం ముఖ్యమంత్రిగా, ఆ పిల్లోడు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ప్రజలకు మంచి జరిగిందంటే అంతకంటే గొప్పగా భావించేది నేను, నా తప్ప ఇంకెవరు ఉండరు అనే రకంగా ఉంది. అంచెలంచెలుగా ఎదిగిండు, ఈరోజు ముఖ్యమంత్రి స్థానంకి వచ్చిండు. ఇంతకన్నా పై స్థానం అంటే ఇంకా సెంట్రల్కి పోవాల్సి వస్తుంది, అది అవసరం లేదు. ఖచ్చితంగా ఆయన ఇక్కడనే చేస్తాడు. మీరు అన్నట్టు కాళేశ్వరం గురించి ఆలోచించడం, ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్పడం జరిగింది, లేకపోతే ఏదైతే మల్లన్న సాగర్ గురించి చెప్పడం జరిగింది. ఇవన్నీ కేసులు, చట్టం దాని పని అది చేసుకొని పోతుంది యశ్వంత్ గారు. అది ఇప్పుడు ఎప్పుడైతే గోపాల్ శర్మ గారు ఇంతకుముందు హైకోర్టు ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి, లేకపోతే ఎట్లా జరుగుతుంది అని చెప్పండి. మొన్న కేటీఆర్ మొన్న కానీ కేటీఆర్ చేసిన తప్పు ఏంటంటే, ఎప్పుడైతే ఏసీబీ నేను విచారణకు పిలిచినప్పుడు నువ్వు షరీఫ్గా వెళ్ళిపోయి విచారణకు వాళ్ళు ఏం ప్రశ్నలు అడిగారు, ఇప్పుడు మీరు అడిగినట్టే అడుగుతారు, అంతకంటే ఇంకేముండదు. కానీ ఇంకా ఆ VIP కాబట్టి ఇంకొక ప్రొటెక్షన్ ఇచ్చి మాట్లాడతారు. అదంతా ఉన్నదాన్ని భయపడి భయభ్రాంతులై ముందేమో మేకపోతు గాంభీర్యం చెప్పడం జరిగింది, నన్ను అరెస్ట్ చేయండి, నేను రెడీగా ఉన్నా, నేను జైలు పోతా, యోగా చేస్తా, ఫిట్ అవుతా, మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో పెట్టింది, జైల్లో పెట్టింది, నేను మొత్తానికి పాదయాత్ర చేస్తా అని చెప్పడం జరిగింది. నీకు ఈరోజు ఏసీబీ నీకు ఇన్వెస్టిగేషన్కి రమ్మన్నప్పుడు నువ్వు వెళ్ళిపోయింటే అయిపోయేది. నువ్వు అడ్వకేట్ని పంపిస్తేనే నేను పంపిస్తా, లేకపోతే లేదని అక్కడ ఒక 40 minutes 1 hour వాగ్వాదం చేసి నువ్వు మళ్ళీ TRS భవన్కి పోయి TRS భవన్కి ఆడపోయి ప్రెస్ మీట్ ఇచ్చి అవన్నీ లీకులు ఇవ్వడం అవసరమా? ఇప్పుడు ఈరోజు హైకోర్టు డిస్మిస్ చేసింది నీ స్పాస్ పిటిషన్, నువ్వు ఎక్కడ పోతావు ఇప్పుడు? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నీ మీద కక్ష సాధింపు జరపాలనుకుంటా, నీ మీద కానీ నీ అయ్య మీద కానీ నీ చెల్లె మీద కానీ, ఏసీబీ 9వ తేదీ విచారణకు రమ్మంది కదా, ఈ లోపే అరెస్ట్ చేసే అవకాశం కానీ అంటే సార్ చెప్పినట్టు అయితే నాకున్న ఇన్ఫర్మేషన్, ఇప్పుడు గోపాల్ శర్మ గారు మీరు కూడా అడగండి, నాకున్న ఇన్ఫర్మేషన్ 9వ తారీఖు రోజు అంటే ఎల్లుండి. సో యాక్చువల్లీ ఇవాళ నిన్న జరిగింది, నిన్న ఆయన వచ్చి డ్రామా చేసి వెళ్ళిపోయాడు డ్రామారావు. ఇప్పుడున్న పరిస్థితిలో అసలు యాక్చువల్లీ ఇవాళ ఈడీ కూడా పిలిచింది కాబట్టి 9th కని వాళ్ళు వేసుకున్నారు. కానీ నాకున్న సమాచారం ప్రకారం ప్రీపోన్ కూడా చేయొచ్చు. ఇప్పుడు గోపాల్ శర్మ గారు చెప్పినట్టు అవసరమైతే ఇవాళనే కేసీఆర్ని అరెస్ట్ కూడా చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నన్ను జైల్లో పెట్టొద్దు అనేది అయితే పిటిషన్ పెట్టుకుంటో దానికి సంబంధమే లేదని హైకోర్టు డిస్మిస్ చేసిందంటే ఇక్కడ దేర్ ఇస్ నో ఇంటరిమ్ పిటిషన్, అదంతా ఏముండదు. ఇప్పుడు ఆయనకు బెయిల్ వచ్చింది, లేకపోతే నాకు ఇంటరిమ్ వచ్చింది, ఇంటరిమ్కు బెయిల్కు మళ్ళీ వేరు, అది కూడా ఆ డిఫరెన్స్ కూడా తెలుస్తలేదు బీఆర్ఎస్ వాళ్ళకి. సో ఇప్పుడు ప్రస్తుతానికి హైకోర్టు డిస్మిస్ ఏదైతే చేసిందో దాన్ని బట్టి ఖచ్చితంగా అది 9వ తారీఖు వేసిన దాన్ని మళ్ళీ ఏసీబీ రేపు కూడా పిలవచ్చు, ఆ డేట్ ఏమనొచ్చు, లేదంటే ఈ రోజే రాత్రి కూడా అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రజలల్లో ఒక మొత్తానికి అలజడి సృష్టించాలనే ఒక ఆలోచనతోనే ఇవన్నీ డ్రామాలు చేస్తుంటారు డ్రామారావు. మొత్తం కేటీఆర్కి ఆయన మంచి పేరు పెట్టిండ్రు, ఎవరు పెట్టిండ్రో డ్రామారావు అని, కానీ ఆ డ్రామాలు చేస్తూనే పోతున్నాడు ఆయన మొత్తానికి. ఈరోజు కోర్టులో కూడా ఈరోజు సుప్రీంకోర్టు పోతా అని చెప్పి మళ్ళీ ఒక మాట మాట్లాడుతున్నాను. హైకోర్టులో మీరు ఇచ్చిన మీడియా లీక్లు అవన్నీ ఇవ్వరా? అన్నీ ఆల్రెడీ అవి ఉంటాయి కదండి.
ఇప్పుడు మన స్వతంత్రాలు తీసినా కానీ ఇంకే ఛానల్ తీసినా ప్రతిది ఎవిడెన్స్ అక్కడ ఉంది. ఆ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తారు. రేపు ఆ ఎవిడెన్స్ వల్ల నీకు నష్టమే జరుగుతుంది, బెనిఫిట్ ఎక్కడ జరగదు. ఇప్పుడు మరి మనం ఆలోచిస్తే 55 crores ఏదైతే ఈ ఫార్ములా కార్ రేస్ ఏదైతే జరిగిందో దాంట్లో 47 crores మీకు ఎలక్ట్రల్ బాండ్ వచ్చిందంటే ఆ కంపెనీతో నేను ఆల్రెడీ ముడుపులు ముట్టినట్టే కదా. మళ్ళీ నాకేం సంబంధం లేదు, నేను ఈ ఫార్ములా కార్ రేస్ హైదరాబాద్లో చేస్తే అది పెద్ద గొప్పగా జరుగుతుంది. ఇప్పుడు దానివల్ల కార్ రేసింగ్ చేసి ఈరోజు పిల్లలు ఇంకా దానివల్ల నష్టపోతారు తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు అదేం జనరల్గా స్పోర్ట్ కాదు అది. ఈ కార్ రేస్ అనేది ఒక రకంగా బాగా డబ్బున్నోళ్ళు కానీ లేకపోతే ఆ టైప్ కార్లు ఉన్నోళ్ళే రేస్లో పోవాలి. ఇప్పుడు మన మామూలు కార్లు కూడా ఆ రకంగా నడిపించే అవగాహన ఉంటుంది. ఈరోజు పిల్లలకు మనం ఎట్లా నేర్పిస్తే అట్లా నేర్చుకుంటారు. మొదటి నుంచి ఈ 10 సంవత్సరాలలో ఎంతైతే విధ్వంసం సృష్టించిందో టీఆర్ఎస్ ఇంకా కాదండి. అంటే ఎంత మాట్లాడుకున్నా కొన్ని రోజుల నుంచి తెలంగాణలో వేరే ఏ సమస్యలు లేనట్టు ఈ 47 కోట్ల స్కామ్ కోసమే మాట్లాడుతూ ఉన్నారు. అంటే సార్ చెప్పినట్టు అంటే చెప్పాలా అంటే ఇదొక్కటే మీకు కనపడుతుందా? చూడండి, రైతుల రుణమాఫీ చేయడం జరిగింది. 6 గ్యారంటీలలో 3 గ్యారంటీలు కంప్లీట్ చేయడం జరిగింది. ఏది ఫ్రీ బస్ అన్నా ఫ్రీ బస్ చేసిండ్రు, 200 యూనిట్ కరెంట్ ఇచ్చిండ్రు, 500కు గ్యాస్ ఇచ్చిండ్రు. తర్వాత ఇప్పుడు 15th నుంచి రేషన్ కార్డు, సన్న బియ్యంతో పాటు తర్వాత రైతు భరోసా ఏదైతే 15,000 ఇస్తామని 12,000 కుదించడం జరిగింది. శివకుమార్ గారు ఒక క్వశ్చన్, అంటే నిజంగా మీకు ఉండిపోయిందా? అంటే రేవంత్ రెడ్డి గారి అరెస్ట్ ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారా? అది మైండ్ లో నుంచి తీయలేకపోతున్నారా? లేదండి, రేవంత్ రెడ్డి గారి అరెస్ట్ ని మీరు తీసుకోలేకపోతున్నారా? లేదండి. అంటే అది మీకు మైండ్ లో ఇంకా పోవట్లేదా? ఒకసారి కేటీఆర్ గారిని కూడా అరెస్ట్ చేసేద్దాం అంటే 47 కోట్లు అంటే ఇంతకంటే భారీ స్కాములు చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు అవన్నీ బయటపడతాయండి. నేను అదే చెప్తున్నాను. మాకు కక్ష సాధింపు చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి గారిని మీరు ఒక్కసారి కాదు 2 సార్లు అరెస్ట్ చేసిన వీళ్ళు. ఒకసారి వాళ్ళ కూతురు పెళ్ళప్పుడు, రెండోది ఆ డ్రోన్ ఎగరేసిండ్రు. అది ఆల్రెడీ ఈరోజు డ్రోన్ ఎగరేసిండ్రు ఎందుకు అనేది ఇప్పుడైతే అర్థమైంది కదా. అదే కేటీఆర్ ఫామ్ హౌస్ మీదనే ఎగరేసిండు కదా. ఇది నువ్వు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకున్నావు. ఇప్పుడు నిజంగా కూడా ఆలోచిస్తండి, కేటీఆర్ అనే వ్యక్తికి కనీసం ఇస్త్రీ బట్టలు లేవు, కాళ్ళకు రబ్బర్ చెప్పులు వేసుకున్నాడు. ఈరోజు నీకు ఇన్ని చాపర్లు ఉన్నాయండి. ఈరోజు బుర్జు ఖలీఫాల సూట్స్ ఉన్నాయి, ఎక్కడికైనా వచ్చినాయి. ఈరోజు మా ఒకసారి ఇది వినండి. కాస్ట్రల్ అపార్ట్మెంట్లో ఉండేది, ఇవాళ ఎక్కడికి వెళ్ళి కోట్లాది ఖరీదు చేసే కార్లు, ఆభరణాలు, బంగళాలు, విల్లాలు. నేను చెప్పేది కాదు, ఎవరో వ్యక్తి, కాంగ్రెస్ వ్యక్తి కూడా కాదు. ఇంకో రేపు 135 కోట్లు 150 కోట్లు పెట్టి ఒక విల్లా కట్టుకుంది ఇక్కడ బంజారాల్స్ ఉంది. ఎవడబ్బ సొమ్ము? ఏడికెళ్ళి వచ్చినాయి? నువ్వు ఉద్యోగం చేయకపోతే, వ్యాపారం చేయకపోతే, వ్యాపారం కూడా బ్యూటీ పార్లర్ పెట్టుకున్న కవిత తారక రామారావు ఆఫ్టర్ ఆల్ అంట్లు తోమే ఉద్యోగం చేసుకుంటే అమెరికాలో ఉండే, వీసా కూడా లేకుండా ఈ చెల్లె పెళ్లికి రానని ఏడుస్తూ ఉంటే అప్పుడు చంద్రశేఖర్ నా సహాయం తీసుకొని అతనికి మల్టిపుల్ వీసా తెప్పిస్తే అప్పుడు ఇట్ ఈస్ ఎ ట్రూ, గో అండ్ ఆస్క్ చంద్రశేఖర్ అని. కవిత పెళ్లికి రానని చెప్పి రానంటే నాకు మల్టిపుల్ వీసాలు రానన్నప్పుడు నేను సహాయం చేసిన దాంతో అతను ఇండియాకి వచ్చి పెళ్లి అటెండ్ చేసి తర్వాత అమెరికాకు వచ్చినాడు. అట్లాంటి రాఫ్టర్లు ఉద్యోగం చేసుకునే కల్వకుంట తారక రామారావు దగ్గర ఇలా వేలాది కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినాయి? చిరంజీవి ఇంటి పక్కన 120 కోట్లు కొనంట. కవితమ్మ గారికి డాలర్స్ కాలనీలో బెంగళూరులో 35 కోట్లు పెట్టి ఇల్లు ఎడికెళ్ళి వచ్చింది. ఈడీ నోటీసులు ఎవరికి వచ్చినాయి? హరీష్ రావుకి, తారక రామారావుకి, కవితకి. సిబిఐ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది చంద్రశేఖరరావు పైన. ఇవి మీకు మాట్లాడాలి. చెప్పండి. ఇప్పుడు ఇదైతే లైవ్ వీడియో మా మధుయాష్కి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. వాళ్ళ బతికేంది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఏందని ఇప్పుడు నేను కూడా చెప్పాను. అది ఇప్పుడు ఈరోజు ఆలోచించండి. ఇంకేమన్నా లీగల్ ఇష్యూస్ ఉన్నాయండి? నాకు సార్ అయితే ఇప్పుడు ఈ హైకోర్టు తీర్పుతో ఏసీబీ దూకుడు పెంచి అంటే 6 చోట్ల అంటే ఏసీబీ సోదాలు చేస్తోందండి. అంటే ఏ బేసిస్ మీద? అంటే ఏస్ నెక్స్ట్ కి సంబంధించిన కంపెనీలో కూడా సోదాలు చేస్తోంది. అంటే మొదటి దఫా ఏస్ నెక్స్ట్ అంటే ఫార్ములా ఈ కార్ రేస్ కి పార్ట్నర్ గా ఉందేమో కదండి, అదొకటి. అంటే ఇంకేంటి గ్రీన్ కో కంపెనీలో కూడా, కంపెనీకి సంబంధించిన వాటిల్లో కూడా అంటే ఏంటి, ఏ బేసిస్ మీద సోదాలు చేస్తున్నారు సార్? బేసిస్ కాదండి, ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఓకే, వాళ్ళకి బేసిస్ ఏంటి? హైకోర్టే చెప్పింది కదా, ఇంటరిమ్ స్టే గ్రాంట్ చేసినప్పుడు, నాట్ టు అరెస్ట్ చేసినప్పుడే హైకోర్టు ఏం చెప్పింది? మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, దానికి ఎక్కడ అడ్డంకి లేదు, రైట్? ఒకసారి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వాళ్ళకి అధికారం వస్తుంది, ఏసీబీ వాళ్ళకి.
వాళ్ళు పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో ఎవరినైనా అనుమానించిన వాళ్ళని ప్రశ్నించవచ్చు. రేపొద్దున మీ దగ్గర, శివకుమార్ దగ్గర, నా దగ్గర ఏదైనా మెటీరియల్ ఉందంటే నన్ను మిమ్మల్ని కూడా ఎగ్జామిన్ చేయొచ్చు. వాళ్ళకి అధికారం ఉంటది. నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో దే హ్యావ్ ఎవ్రీ రైట్. దానికి బేసిస్ ఏం అవసరం లేదు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దట్స్ ఆల్. వాళ్ళకి దగ్గర చేయొద్దు. ఇప్పుడు నిన్న క్విడ్ ప్రోకో గురించి చెప్పాడు. ఇవాళ గుంటూరులో రేడ్ చేశారో, ఏదో విజయవాడలో రేడ్ చేశారో చూశాను కింద స్క్రోలింగ్ లో. ఇండియాలో ఎక్కడున్నా కూడా పట్టుకుంటారు వీళ్ళని. ఎందుకు ఇచ్చావు నువ్వు 40 కోట్లు వీళ్ళకి, కేసీఆర్ అని చెప్పి అడుగుతారు కదా. అంటే మన గోపాల్ శర్మ గారు, ఎందుకంటే గుంటూరులో కూడా ఉండే కదా కేటీఆర్, ఎడ్యుకేషన్ అక్కడే చేసిండు, ఇంటర్మీడియట్ లో పూనాకు పోయిండు. తర్వాత ఇప్పుడు ఆయన ఎక్కడ చదివిండు మనకేం ఇంపార్టెన్స్ కాదు. లేదు అంటే గుంటూరు, మీరు గుంటూరు సబ్జెక్ట్ ఇప్పుడు మీరు చెప్పిండ్రు కాబట్టి గుంటూరులో కూడా బహుశా ఉండొచ్చు. లేలే, ఆ కంపెనీ వాళ్ళ ఆఫీస్, ఒక బ్రాంచ్ ఆఫీస్ గుంటూరులో ఉంది. అక్కడ రేట్ జరుగుతుందని ఇప్పుడు స్క్రోలింగ్ లో చూశాను. గుంటూరు, నేను అందుకే అదే చెప్తున్నా, గుంటూరులో కూడా కేటీఆర్ అక్కడ చదవడం జరిగింది. ఆయన హైయర్ ఎడ్యుకేషన్ కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్. సో అక్కడ అది రిటర్న్లో వచ్చి వీళ్ళే గిట్ట ఏమన్నా స్థాపించిరేమో అది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో లండన్ లో ఉన్న దాన్ని ప్రైవేట్ కంపెనీ తీసుకొచ్చి 3 రోజుల ముందు ఉన్న దానికి వీళ్ళు 55 కోట్లు ఇవ్వడం, దాని వాళ్ళ రిటర్న్ గా 47 కోట్లు వీళ్ళకి వాపసు రావడం. మళ్ళీ ఇప్పుడు మీరు స్క్రోలింగ్ లో మీరు చూసిండ్రు, ఎందుకంటే మీకు డైరెక్ట్ ఉన్నారు కాబట్టి. అది గుంటూరులో అంటే మేబీ కేటీఆర్ బినామీలే ఉండొచ్చు. అది కూడా అంటే గోపాల్ శర్మ గారు, ఇలాంటివి ప్రైమా ఫేసి కింద ఏమైనా కేసెస్ నమోదు చేసుకోవచ్చా అండి? లేలే, అంటే పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో అన్ని విషయాలు వస్తాయి. ఖచ్చితంగా ప్రతి విషయం కూలంకషంగా వదిలిపెట్టకుండా ఎంత పెద్దోళ్ళైనా గ్రిల్ చేస్తారు. బికాస్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళు ఒక హై ప్రొఫైల్ ముఖ్యమంత్రి కొడుకుని, ఒక మాజీ మంత్రిని అంత ఈజీగా కేసులు పెట్టి రేపే అరెస్ట్ చేస్తాం, ఇవాళే అరెస్ట్ చేస్తాం అనేది ఉండదండి. ఖచ్చితంగా అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటారు, కూలంకషంగా ఇన్వెస్టిగేట్ చేస్తారు, తర్వాత ఛార్జ్షీట్ వేస్తారు. అప్పటిదాకా ఈయనకి అరెస్ట్ చేయటం కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే అరెస్ట్ చేస్తారు. ఇక్కడ కక్ష సాధింపు చర్యను, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు కాబట్టి ఆ కక్ష తీసుకోవటానికి ఈయన జైల్లో అదంతా అబ్సర్డ్, లూజ్ టాక్ అదంతా. అది ఆ మాట్లాడటం కూడా ఫూలిష్నెస్. అది వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ లో దొరుకుతాయి. ఏం లేకుండా ఒక అంత పెద్ద హై ప్రొఫైల్ ఎక్స్ మినిస్టర్ మీద కేసు పెడతారండి ఎవరైనా? లేదు, పెట్టారు. అసలు వాళ్ళ అంటం ఏంటంటే బురద చల్లటం. అతను ఎవరో ఇప్పుడు వెళ్ళిపోయినట్టు ఆయన రామ్మూర్తి, బీఆర్ఎస్ నాయకుడు, మనం మాట్లాడిన మాటలకు ఆయన క్విట్ అయిపోయిండు. మాటలన్నీ సబ్జెక్ట్ మాట్లాడడం జరిగింది ఆయన ఇప్పటిదాకా. అది కాదండి, క్విట్ ఎవరైతారు? నీ దగ్గర మెటీరియల్ లేకపోతే క్విట్ అవుతావు. ఇప్పుడు బాధలో ఉన్నారులేండి, మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా 2 రోజులు అయితే వాళ్ళు కూడా కౌంటర్ ఏమైనా రెడీ చేసుకుంటారు. కానీ ఇంకోటి శ్రవంతి గారు, మాలాంటి సీనియర్ అడ్వకేట్స్ పిలిచినప్పుడు ఆ లూజ్ టాక్ వాళ్ళని పిలవద్దండి దయచేసి. షూర్ అండి అది తప్పది. ఏదేదో మాట్లాడతాడేంటి, నాకేదో ఆపాదిస్తున్నాడు. నేను కోర్టులో జరిగే విషయాలు ఇట్లా జరుగుతాయని చెప్పాను. దానికి నేనేదో శిక్ష ఖరారు చేసినట్టు అట్రిబ్యూట్ చేసే మోటివ్స్ నాకెట్లా అట్రిబ్యూట్ చేస్తాడు ఆయన? దట్ ఈస్ వెరీ రాంగ్. ఆయనకు వార్నింగ్ ఇవ్వండి. ఐ డోంట్, అదర్వైజ్ నేను నోటీస్ ఇస్తాను ఆయనకి. ఓకే, గోపాల్ శర్మ గారు, అంటే ఫైనల్ గా ఇవాళ ఇచ్చిన తీర్పులో హైకోర్టు లేవనెత్తిన ముఖ్యమైన, అంటే మీ దగ్గర తీర్పు కాపీ లేదు, అంటే హైకోర్టు లేవనెత్తిన ముఖ్యమైన అంశాలు ఏంటండి? అసలు అంశాలే లేవు అక్కడ. ఊరికే ఫస్ట్ ఐటమ్ పిలిచారు, యువర్ క్రిమినల్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్ అన్నారు జడ్జ్ గారు. వెరీ ఫస్ట్ ఐటమ్. వాళ్ళ అడ్వకేట్ లేచాడు, అరెస్ట్ ప్రొటెక్షన్ కంటిన్యూ చేయండి అంటే ఏసీబీ కేసులో ఇలాంటివి చేయడానికి కుదరదు అన్నాడు. నెక్స్ట్ కేసు పిలిచేశారు, అయిపోయింది అక్కడ. అంతే, దట్స్ ఆల్. 1 minute. ఓకే, జస్ట్ 1 minute తీసుకున్నాడు జడ్జ్ గారు. ఆయన ఏదో చెప్పకపోతే నెక్స్ట్ అన్నాడు. రెండో కేసు పిలిచేస్తారు, బెంచ్ మాస్టర్, కోర్ట్ మాస్టర్ పిలిచేస్తారు. వాళ్ళకి అవకాశం ఇయ్యారు. ఇంకా మీరు అన్నట్టు సుప్రీం కోర్టుకి వెళ్లే ఛాన్స్ అయితే ఇక్కడ ఉండే పోలీసులు కానీ ఏసీబీ వాళ్ళు కానీ ఇవ్వకపోవచ్చు, అరెస్ట్ చేస్తే ఇవాళే చెయ్యొచ్చు అనేది మీరు అంటున్నారు. ఈ పార్టీకే తయారు చేస్తారండి. అది ఇన్వెస్టిగేషన్ లో భాగం అరెస్ట్ అనేది. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎందుకు ఇస్తారు చెప్పండి? సుప్రీం కోర్టుకు వెళ్ళి
సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఎందుకు ఇస్తారు? ఓ గోపాల్ శర్మ గారు, హైకోర్టులు ఎప్పుడైతే డిస్మిస్ కాలేదో నాట్ టు అరెస్ట్ అని ఉన్నంత మట్టుకు పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. చెయ్యరు కదా, ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఇది డిస్మిస్ అయింది కాబట్టి పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. నేను రాత్రే చెప్పిన V6 లో, నిన్న రాత్రి V6 లో ఆయన ఎవరో టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ ఉండే, ఆయన పేరు ఏదో ఉంది, ఓకే రవీందర్ రావు గారు ఎవరో, ఓకే ఆయన దిలీప్ ఇంకా బీజేపీ నుంచి ఎవరో ఉండే అల్జాపూర్ శ్రీనివాస్. ఓకే ఓకే నిన్న రాత్రి 7 to 8 లో స్పష్టంగా చెప్పిన, ఇవాళ పొద్దున మీ పిటిషన్ డిస్మిస్ అవుతుంది, రేపు సాయంత్రం లోపల అరెస్ట్ చేస్తారు, కావాలంటే చెక్ చేసుకోండి. నా సాయంత్రం 7 to 7:30 లైవ్ డిబేట్ లో చెప్పాను నేను. ఓకే ఓకే గ్రేట్. అంటే మంచి అనాలిసిస్ చేశారు మీరు. yes కేసుని బాగా స్టడీ చేశారు కాబట్టి అది పర్ఫెక్ట్ గా చెప్పారు. అంటే సింపుల్ గా ఇంకా హైకోర్టు ఏమీ చెప్పకుండా కేసు ఇస్ డిస్మిస్డ్ అని నెక్స్ట్ వాళ్ళని పిలిచేశారు అంతే. దట్స్ ఆల్. రైట్. ఓకే ఓకే. అయితే రైట్ శ్రవంతి గారు ఇక్కడ నేను విడ్రా అవుతున్నా. రైట్. గోపాల్ శర్మ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. థ్యాంక్ యూ. శివకుమార్ గారు, అయితే ఈ ఫార్ములా ఈ కేసు ఏదైతే ఉందో ఆ 55 crores ఇమీడియట్గా అనుకుంటే గవర్నమెంట్ అరెస్ట్ చేయొచ్చు. కానీ గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోవడానికి 2 నెలలు ఎందుకు వెయిట్ చేసింది గవర్నమెంట్? కక్కే సాధింపులు చేసిండనో లేకపోతే ఇంకేదో ఉండొద్దు అనే ఉద్దేశంతోనే గవర్నర్కి పంపించడం జరిగింది. గవర్నర్కి పంపించిన తర్వాత కూడా కేటీఆర్ ఏం చేసిండు? వితౌట్ సెయింగ్ ఎనీథింగ్ ఈ వెంట్ టు ఢిల్లీ. ఎవరిని కలిసిందో ఈ రోజు వరకు తెలియదు. అండ్ ఈడీ కేసు అవుతుంది అనేది కూడా ఆయనకు తెలుసు, ఎందుకంటే ఈ నోస్ ద థింగ్స్ వాట్ హీ హాజ్ డన్ అనేది ఆయన కేటీఆర్కి ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఇవన్నీ జరుగుతాయనే ఉద్దేశంతో నన్ను అరెస్ట్ చేయండి అన్నాడు. నేను జైలుకి పోతాను కూడా ఒప్పుకున్నాడు. దీంట్లో అధికారం ప్రమేయం లేదని చెప్పడం జరిగింది. ఇవన్నీ వ్యక్తిగతంగా బాగానే చెప్పినావు మీడియా ముందు, కానీ మళ్ళీ నువ్వు కోర్టులు వేసింది ఏంది? నాకేం సంబంధం లేదు, అంతా అధికారులు చేసిన తప్పు, నేను మంత్రిగా నేను చెప్తా, అధికారులు ఎట్లా చేస్తారని అడగడం ఆయన. అంటే నువ్వు మీడియా ముందు ఒక మాట మాట్లాడుతావు, అక్కడ పిటిషన్లో ఒక మాట మాట్లాడుతావు, అంటే నువ్వే ద్వంద్వ వైఖరి చేస్తున్నావు, దొంగ మాటలు మాట్లాడుతున్నావు, తప్పుడు చేసినావు అనేది నీ అంతరాత్మ నీకు చెప్తుంది. అంటే ఈరోజు కూడా ఇంకోటి ఏంటంటే ఆయనకు ఒక కొత్త ఆలోచన వచ్చింది, జైలుకి వెళ్ళిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారని. జైలుకి వెళ్ళిన వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారంటే నీకంటే ముందు మీ చెల్లె ముందు వెళ్ళింది. అటువంటిప్పుడు కవితకే అవకాశం ఉంటుంది సీఎం అయ్యేది. రేపు మళ్ళీ ఎప్పుడన్నా ఫ్యూచర్లో ప్రభుత్వం వస్తే నీకు లేదని చెప్పి మా కాంగ్రెస్ వాళ్ళు కూడా వాదించడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ కొడుకు కనుక కాకపోతే వాట్ ఈజ్ ఈ కేటీఆర్? మా మధ్యాష్కి గారు చెప్పినట్టు అమెరికాలో అంట్లు కడుక్కున్నాడు. అటువంటికి ఇంత అవకాశం ఇస్తే ఈరోజు నిజంగా కూడా అండి నాలెడ్జ్ ఉంది, చదువుకున్నావు, అబ్రాడ్లో చదివినావు అంటే నిజంగా కూడా ప్రజలకు ఏదైనా మేలు చేసే పరంగా గిట్ట ఈ 10 సంవత్సరాలు చేసి ఉంటే కేసీఆర్ అండ్ కంపెనీ ఈరోజు తెలంగాణలో మంచి సస్యశాలం జరిగేది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో వీళ్ళు చేసిన దాని అప్పులు కట్టడానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 15,000 రూపాయలు ఇస్తా అని 12,000కి ఇస్తే దాన్ని గగ్గోలు పెడుతున్నారు. మీరు 10,000 ఇచ్చిండ్రు, మేము 12,000 రూపాయలు ఇస్తే తప్పేముంది? 15 ఇస్తాను, ఇప్పుడు బడ్జెట్ లేదు కాబట్టి 12కి వచ్చింది, తప్పు లేదు దాంట్లో. అది ఆ రకంగా ఆలోచిస్తలేరు వాళ్ళు. మొత్తానికి అది కూడా మొండి వైఖరి. 15 ఇస్తున్నారు, 12 ఇస్తున్నారు అంటే అది కాంగ్రెస్ పార్టీలో ఏదైతే మంత్రివర్గ నిర్ణయంలో తీసుకున్న నిర్ణయం, బడ్జెట్ అలొకేషన్స్ ఉన్నాయి, దాన్ని బట్టి వాళ్ళు చేసిండ్రు. రైట్. శివకుమార్ గారు, ఇవాళ చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అయిన వారు శివకుమార్ లాల్ గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్, రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ లీడర్, గోపాల్ శర్మ గారు, హైకోర్టు అడ్వకేట్. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ ఇన్సైట్స్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ మిడ్ డే డిబేట్. స్టే ట్యూన్డ్ టు స్వతంత్ర.